కొండపై జరిగింది తప్పు కాదు, తీవ్ర అపచారం. ఇది సగటు భక్తుడి ఆవేదన. తిరుమల శ్రీనివాసుడి భక్తుల మనోభావాలకు పెద్దగా ఎఫెక్టే పడింది. ఇన్నాళ్ళు అత్యంత పవిత్రం అనుకొని తిన్న లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందన్న ప్రచారం పెరగడంతో తీవ్ర ఆవేదనతో ఉన్నారు భక్తులు. అయితే ఈ మొత్తం వ్యవహారం చుట్టూ రాజకీయం పెద్ద ఎత్తున సాగుతోంది. గత 5 ఏళ్లు కొండపై ఎలాంటి తప్పులు జరిగాయి, టీటీడీ బోర్డులో ఎవరిని పెట్టారు, ఇలాంటి వాటి విషయాలను సీఎం చంద్రబాబు తాజాగా ప్రస్తావించారు. అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు మహాశాంతి యాగాన్ని కూడా తిరుమల ఆలయంలో నిర్వహించారు. అపచారం జరిగింది, దోషాన్ని పోగొట్టాం, భక్తులెవరూ ఆందోళన పడొద్దు. తిరుమల కొండపై మహాశాంతియాగాన్ని నిర్వహించిన తర్వాత టీటీడీ ఈవో చెప్పిన మాటలివి. అవును, రాజకీయంగా కల్తీ నెయ్యి దుమారం ఎలా ఉన్నా మొదట భక్తులను శాంతపరచాలి, వారి అనుమానాలు తీర్చాలి. అలా జరగాలంటే సంప్రోక్షణ జరగాలి, దోష నివారణ చేయాలి. అందుకే మహాశాంతియాగాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించిన మహాశాంతియాగ హోమం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి యాగాన్ని నిర్వహించారు. ముందుగా మహాశాంతి యాగం వాస్తు హోమం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని యాగబావి వద్ద యాగశాలలో 3 హోమగుండాలైన వాస్తు, సభ్యం, ఫౌండరీకాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారికి నిర్వహించి ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. అలాగే చేశారు. ఆ తర్వాత పంచాంగ వ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకులమాతా పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, ప్రసాద విక్రయశాలల్లో అర్చకులు సంప్రోక్షణ చేశారు. స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి దోషాన్ని గత నెల ఆగస్టులో సంప్రోక్షణతో పోగొట్టామని, భక్తులెవరూ ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నిజానికి తిరుమల ఆలయంలో నిర్వహించి అనేక కార్యక్రమాల్లో తెలుసో తెలియక జరిగే దోష నివారణకు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఆగస్టులోని ఆలయంలో అన్న ప్రసాదపోటు, లడ్డుపోటులో సంప్రోక్షణ చేశారు కూడా. అందులోని కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను సమర్పించారు. కల్తీ నెయ్యితో ఏమైనా దోషాలుండుంటే కూడా తొలగిపోతాయంటున్నారు. రెగ్యులర్ గా దోషాలను పోగొట్టే యాగాలు, సంప్రోక్షణలు జరుగుతున్నా ఇప్పుడు భక్తుల్లో అనుమానాల నివృత్తి కోసం శాంతి యాగం చేశారన్నమాట. తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ అవడంతో అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్ష చేపట్టారు. రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మి ప్రతి ఒక్కరూ ప్రాయచిత్తం చేసుకోవాలని ఇదివరకే ఆయన పిలుపునిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలన్నారు. మరోవైపు పవన్ కామెంట్స్ దీక్షలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇదని, విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ఎక్స్లో ప్రశ్నించారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు అని పోస్ట్ చేశారు. ధర్మ పరిరక్షణ కోసం పవన్ తగిన చర్యలు తీసుకుంటారని మిగతా నటులు ప్రకాష్ రాజ్కు కౌంటర్లిస్తున్నారు. మరోవైపు చేయాల్సిందంతా చేసి పవిత్రత గురించి జగన్ కు మాట్లాడే అర్హత ఏదని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిపై నమ్మకముందని, అఫిడవిట్ ఇస్తేనే ఇతర మతస్థులకు దర్శనానికి అనుమతి ఉంటుందని, కానీ జగన్ ఏనాడు అఫిడవిట్ ఇవ్వలేదన్నారు. గతంలో సోనియా, అబ్దుల్ కలాం వంటి వారు అఫిడవిట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేశారు.
మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్, ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే, వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాల ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అంతేకాదు వైసీపీ హయాంలో జరిగిన బోర్డు నియామకాలు, కొండపై జరిగిన వ్యవహారాలపై సీఎం చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బోర్డు మాజీ చైర్మన్ భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతారని, భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తెకు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహం చేశారని గుర్తుకు చేశారు. ఎవరిని మభ్యపెడుతున్నారంటూ ప్రశ్నించారు. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి, ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈఓ, టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? ఏ విషయంలోనైనా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్ళి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్. అంటే ఏంటి, ప్రజల్ని మభ్య పెడతారా మీరు? మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వేం చేసినా మేము వినడానికి. నేను కూడా వాటికన్ దీనికి పోయి వచ్చాను, జెరూసలం, అక్కడ సాంప్రదాయాలు పాటించాను, చూడడానికి పోయాను, వచ్చాను, నాకు నమ్మకం అది, పోయి వచ్చాను అంతవరకే. బీజేవైఎం కార్యకర్తలు మాజీ సీఎం జగన్ ఇంటి ముందు ఆందోళన చేశారు. ఇంటి గోడలపై సింధూరం, గేట్లకు కాషాయ రంగు పూశారు. ఈ మొత్తం వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతుండడంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ జగన్ ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. చంద్రబాబు దుష్ప్రచారంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందన్నారు. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. తిరుమలకు వచ్చే నెయ్యి నాణ్యతను పరిరక్షించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతుందని, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 14 నుంచి 15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని, తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ప్రధానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు జగన్. మొత్తంగా లడ్డూ చుట్టూ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా మాత్రం కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎంటర్ అవుతుందా, లేదంటే సిట్ దర్యాప్తుతో నిజాలు నిగ్గు తేల్తాయా అన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.